అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒకసారి తలుచుకోండి. రామనవమి నాడు ప్రజలు రాముని లక్షణాలను అలవర్చుకోవాలని చాలా దృఢంగా నిశ్చయించుకుంటారు. రాముడి జీవితం నుండి కొన్ని ముఖ్యమైన కీలక పాఠాలను గ్రహించాలి. దాని ద్వారా మనల్ని నీతివంతులుగా, ఆదర్శప్రాయమైన వ్యక్తిగా మార్చుకోవాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. అటువంటి ఎలాంటి లక్షణాలు మనలో మనం అలవర్చుకోవాలి, మరియు రామనామము ఎందుకంత ప్రాముఖ్యతను సంతరించుకుంది, రామనామంలో నామి కంటే నామమే గొప్పది అని చెప్పని హనుమంతుల వారు తెలియజేస్తారు. సో ఆ సందర్భం ఏంటి, మరియు ఆ రామనవమి నాడు చేసుకునే పూజా విధానం ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. సామాన్యంగా భారతీయులందరూ శ్రీరామనవమిని యథాశక్తిగా ఆచరిస్తారు. కానీ ఇతర పండుగల మాదిరి అనేక భక్ష్యభోజ్యాలతో, విందు భోజనాలతో ఈ పండుగను నిర్వహించరు. కేవలం బెల్లం, పానకం, వడపప్పు, నీరు, మజ్జిగ ఇవి మాత్రమే నివేదించి స్వీకరిస్తారు. అవే ప్రసాదంగా అందరికీ ఇస్తారు కూడా. ఇందుకు ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది అని చెప్పని అనుకుంటారు. ముఖ్యంగా ఆ కారణం ఏంటంటే, శ్రీరామనవమి చైత్రం లేదా వైశాఖంలో వస్తుంది. అంటే ఆ టైం మంచి వేసవి కాలం అనమాట. ఎండ వేడికి శరీరం అంతా నిస్సచ్చువుగా మారిపోతుంది. జీర్ణశక్తి సరిగా జరగదు. శ్లేష్మం వసంత ఋతువునందలి సూర్యకిరణాల వేడికి కలిగి జఠరాగ్ని మందగింపచేస్తుంది. కాబట్టి ఈ కాలంలో చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది. దానివల్ల బాడీలో ఉండే పొటాషియం, సోడియం లవణాలు తక్కువైపోతాయి. ఇది ఆరోగ్యానికి ప్రతిబంధకం, అంటే ఆటంకంగా మారుతుంది. దీన్ని సరిచేయడానికి ముందు కలగబోయే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా, దుష్పరిణామాలను అన్నిటినీ నిరోధించడానికి కొన్ని ఆహార నియమాలు పాటించాలి అని చెప్పడానికి శ్రీరామనవమి రోజు ఈ రకమైన పద్ధతుల్ని పెద్దలు ఏర్పాటు చేశారు. ఆయుర్వేద ప్రకారం ఈ కాలంలో చలువ చేసే పదార్థాలు, చల్లని పెసరపప్పు అలాంటివి సేవిస్తే గనక జీర్ణకోశానికి సంబంధించిన అనారోగ్యం అనేది ఏర్పడదన్నమాట. శ్రీరామనవమి నాడు ఎక్కువగా వడపప్పును నివేదించి ఇస్తారు. ఈ వడపప్పు అంటే పెసరపప్పు, పెసలు బుధ గ్రహానికి చెందింది. బుధుడు బుద్ధికారక గ్రహం. అంటే ఈ పెసరబేడలు సాత్విక ఆహారం కాబట్టి వాటిని తీసుకోవడం వలన మన బుద్ధి శక్తిని పెంచుతుంది అనమాట. మన బుద్ధిని సక్రమమైన మార్గంలో మంచి ఆలోచన విధానాన్ని కలుగజేస్తుంది. మంచి మనస్సును పెంచుతుంది. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించకుండా సుఖంగా ఉండేటట్లుగా చూస్తుంది అనమాట. కుజుడు అగ్నికారక గ్రహం. చంద్రుడు సౌమ్య గ్రహం. జలగ్రహం. అగ్నికి నీరు పడితే అగ్గి చల్లగా మారిపోతుంది కదా, అలాగే సమానమైన వేడికల ఈ ఋతువులో ఈ వేడిని తట్టుకొని హాయిగా ఉండటం కోసం పానకం, నీరు, మజ్జిగ, వడపప్పు ఇలాంటి చల్లని పదార్థాలు స్వీకరించాలి అని శాస్త్రం చెప్తుంది. అలాగే శ్రీరామనవమి నాడు ఖచ్చితంగా ఇంట్లో అంటే రాముల వారు, సీతారామ లక్ష్మణులు మరియు హనుమంతుల వారు కలిసి ఉండే రామ్ దర్బార్ అంటారు. అటువంటి ఫోటోని పెట్టి లేదా అలాంటి విగ్రహాన్ని పెట్టుకొని పూజ అనేది ఆచరించడం జరుగుతుంది. అలా చేసుకునే వారి ఎటువంటి కోరికలైనా కూడా నెరవేరుతాయి అనేది అనాదిగా నమ్మకంగా మారిపోయింది. ఈ శ్రీరామనవమి నాడు ఆంజనేయ స్వామికి కూడా ఆ స్వామి పూజ అనేది ప్రత్యేక విశేష ప్రాముఖ్యత కలిగించుకుంటుంది అనమాట. ఎందుకు అంటే ఆంజనేయ స్వామి చాలా భూత ప్రేత పిశాచాది గ్రహాల నుండి విముక్తి కలిగిస్తాడు, అన్ని కష్టాల నుంచి విముక్తి కలిగిస్తాడు అనే నమ్మకంతో సో హనుమంతుల వారి పూజను కూడా ఆ రోజు ఆర్భాటంగా చేస్తూ ఉంటారు. ఫోటో పెట్టి దాని ముందు ధూపం వెలిగించి నైవేద్యాన్ని, అంటే రాముల వారికి పాయసం అనేది చాలా ఇష్టం అన్నమాట. సో పాయసాన్ని నైవేద్యంగా నివేదిస్తారు అనమాట. ఆ తర్వాత కొందరైతే కొన్ని స్టేట్స్ వారు అమ్మవారికి ఎర్ర రంగు చీర పెడతారనమాట. సీతమ్మ వారికి ఎర్ర రంగులో చీర అనేది పెడతారనమాట. ఆమెకు
అది చాలా ఆనందాన్ని కలిగిస్తుందట. ఆ విధంగా అమ్మవారికి ఎర్ర రంగు చీర అనేది శ్రీరామనవమి నాడు సమర్పించిన వారి వివాహ జీవితంలో ఎటువంటి ఆటంకాలు కలగవట, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారట. మరియు భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు ఉన్నవారు కూడా శ్రీరామనవమి నాడు ఈ విధంగా అమ్మవారికి ఎర్ర చీర సమర్పిస్తే గనక వారి మధ్య సమస్యలు తగ్గి తగు పరిష్కారం దొరుకుతుంది అని నమ్మకం అన్నమాట. మన దేశాన్ని ఏకసూత్రంతో బంధించి అనాది కాలం నుండి శ్రీరామచరితమే, అంటే రాముడి నామం అనేది ఎక్కువగా ప్రతి ఒక్కరు అంటే హిందువులు, ముస్లిమ్స్, ఇలా కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా రామనామాన్ని ఏకధాటిగా స్మరిస్తూ ఉంటారు. ఆ కాలం నుండి కూడా కవల పిల్లలు పుడితే గనక రామలక్ష్మణులు అని పేరు పెట్టడం కూడా ఆచారంగా మారిపోతూ వచ్చింది. మన భారతీయ జీవన విధానంలో రామ లక్ష్మణుల గాథ అనేది అంత అంతర్లీనమైపోయింది. నాకు అంటే మనకనే కాదు, ఎవరికైనా కూడా రామకథ తెలియని భారతీయుడు అనేవాడు ఉండడనమాట. చైత్ర మాసంలో మత్స్యవరాహ శ్రీరామ జయంతులు వస్తూ ఉంటాయి. సంవత్సరంలో వచ్చే దశావతార జయంతుల్లో మొట్టమొదటిది శ్రీరామ జయంతి, అంటే ఉగాది తర్వాత వెంటనే వచ్చేది శ్రీరామ జయంతి. శ్రీరామ జయంతి ఆచరణకు పునర్వసుతో కూడిన చైత్ర శుద్ధ నవమి అనేది చాలా విశిష్టమైనది. అలాగే అష్టమితో కూడిన నవమి అనేది కూడా వస్తూ ఉంటుంది, కానీ పూజకు పనికిరాదండి. నవమి నాటి పూజ మధ్యాహ్నం 12 గంటలకు చేయాలి. అదేవిధంగా రామ జయంతి లాగానే పాల్గొన శుద్ధ అష్టమి జానకి జయంతి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది బెంగాల్ సైడ్ వాళ్ళైతే కనుక ఎక్కువగా చేసుకుంటారు అనమాట జానకి జయంతి అనేది. ఋగ్వేదంలో శ్రీరాముని పవిత్ర నామం స్మరించబడింది. శ్రీరాముని సోదరుడైన భరతుని గాథ వర్ణించబడింది. వేదవేద్యే పురే పుంసి జాతే దశరథాతృజే వేద ప్రాచేత సాదాసీత సాక్షాత్ రామాయణాత్మన, అంటే వేదవేద్యుడైన పరమాత్మ దశరథ నందనుడైన రాముడిగా జన్మించాడు. వాల్మీకి ద్వారా వేదమే రామాయణ రూపంలో అవతరించింది అని అర్థం. నిరాకార పరమాత్మ సాకారమైన తత్వం శ్రీరాముడు. రామాయణం సాక్షాత్తు వేదమే. రామ అనగా పరమాత్మ అని అర్థం ఉంది. అందరి హృదయాల్లో ఆనంద రూపుడై రమించువాడు రాముడు. రామనామం మధురాతి మధురం. పలకడానికే కాక ఆనందించ ఆ పలుకును వినడానికి కానీ ఆ రామనామం స్మరించడం వలన కలిగే ఆనందం కానీ మాటల్లో వర్ణించలేనంత గొప్పదిగా ఉంటుందన్నమాట. రాముడు అయోధ్య వాసులనే తరింపచేసినాడు. రామనామం త్రిలోకవాసులను తరింపజేస్తుంది. అంటే నామి కంటే నామమే గొప్పది అని పేరుగాంచింది. దీనికి ఒక కథ కూడా ఉందండి. అది ఒకసారి నారదుల వారు లోకానికి ఏదో గొప్ప సందేశం ఇవ్వాలి అనే సంకల్పంతో అంత అయోధ్యలో పట్టాభిషేకం తర్వాత విశ్వామిత్రుల వారు సభలో కూర్చొని ఉన్నప్పుడు ఈ నారదుల వారు హనుమంతుడికి విశ్వామిత్రుడికి తప్ప సభలోని వారందరికీ నమస్కరించమని చెప్తాడు. అప్పుడు హనుమంతుల వారు ఎందుకు అని ఒక సందేహంతో అడిగితే, విశ్వామిత్రుడు రాజర్షి కానీ బ్రహ్మర్షి కాదు, కానీ నీ శరీరం వల్ల నీ రోమ రోమాల్లో శ్రీరామచంద్రుడి నామస్మరణ నిండిపోయింది కదా, అటువంటి నీవు ఈ రాజర్షికి నమస్కరించాల్సిన పని లేదు అన్నట్లు చెప్తాడనమాట. అలా చెప్పడం వలన ఆంజనేయ స్వామి ఆ విధంగానే చేస్తాడు. అంతలోనే ఇది గమనించిన విశ్వామిత్రుల వారు నాకు తప్ప సభలోని వారందరికీ నమస్కరించాడే అని చెప్పి గొప్ప కోపం తెచ్చుకొని అతను వెంటనే అతన్ని శిక్షించమని రాముల వారికి చెప్తారు. అప్పుడు రాముల వారు తన పరమ భక్తుడైనా కూడా విశ్వామిత్రుల వారు గురువు కాబట్టి అతను ఏ విధంగా చెప్తే అలాగే చేస్తాము అని అనుకుంటాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు అతనికి మరణదండన విధించమంటాడు. సో ఆ నెక్స్ట్ డే మార్నింగే సరియు నది దగ్గర అతనికి మరణదండన అన్నట్లు చెప్పేస్తారనమాట. ఆ రోజు రాత్రంతా ఈ నారద మహర్షి శ్రీరామ జయరామ జయ జయ రామ అని చెప్పనే మంత్రాన్ని ధ్యానించుకుంటూ ఉండమని చెప్తాడు.
ఆ విధంగానే ఆంజనేయ స్వామి ఆ నైట్ అంతా శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ ఆ స్వామి ధ్యానంలో నిమగ్నమైపోయి ఉంటాడు అనమాట. ఆ మరుసటి రోజే చన్నీటి స్నానం చేయడానికి సరియు నది ఒడ్డుకి వెళ్తాడు హనుమంతుల వారు. శ్రీరాముల వారు సభలో చెప్పిన ప్రకారం తన భక్తుడైన హనుమంతుడిని వధించడానికి సరియు నది ఒడ్డుకు చేరుకుంటాడనమాట. అప్పుడు అతను బాణాలు అనేటివి కంటిన్యూస్ గా ప్రయోగిస్తూ ఉంటాడు. అగ్ని కీలక జ్వాలలతో ఎంతో కంటిన్యూగా వేస్తూ ఉన్నప్పటికీ రాముడికి సహాయకంగా లక్ష్మణుడు ఇద్దరు కలిసి బాణాలు వేస్తూ ఉన్నా కూడా అవి ఎంత వేగంగా వచ్చినప్పటికీ హనుమంతుల వారి పాదాలని తాకుతూ ఉంటాయి అన్నమాట. అలా భూమిలోకి చొచ్చుబడిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే అప్పుడు అతను అలసిపోతాడు. అది చూస్తూ ఉన్న విశ్వామిత్రుల వారు భక్తుడికే ఇంత అంటే మొత్తం పరిత్యజించిన అటువంటి హనుమంతుల వారికి కూడా గురువాజ్ఞ ప్రకారం మరణదండన విధించినాడే ఏమిటా అని చూద్దామని అయోధ్య నగర వాసులంతా సరియు నది ఒడ్డుకు చేరుకో ఉంటారనమాట. అలా లోకంలో జనాలందరికీ ఈ విషయం అలానే బాగా హైలైట్ అవుతుంది. సో అది ఎలా తెలుస్తుంది అంటే ఈ విధంగా అప్పుడు హనుమంతుల వారు ఏం చెప్తారు, నామి కంటే నామమే గొప్పది అంటూ చెప్తాడనమాట. ఎందుకంటే నా స్వామి అనే స్వామి కంటే కూడా అతని శ్రీరామ అని చెప్పని పిలిచే ఆ పిలుపుకే ఎంతో గొప్పగా ఉంటుంది. ఆ పిలుపు లోకాల్లోనూ సంసారం అనే జీవితాన్ని సముద్రాన్నే దాటి వస్తుంది. అటువంటి దేశానికి లోకానికే ఆ రామనామం అనేది అంత గొప్పది. శివుడు పరమశివుడైన ఆ శివుడే నిరంతరం జపించే రామనామమే శ్రీరామనామం. అటువంటి గొప్ప నామానికి మించింది ఇంకేమీ లేదు అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ సెంటెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అది గుర్తొచ్చి చెప్తున్నాను. అలాగే శివుడు ఈ విధంగా నిరంతరం రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. అలాగే ఓం నమో నారాయణాయ అనే నారాయణ అష్టాక్షరి మంత్రంలో రా అనే 5వ అక్షరము, ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రంలో మా అనే 2వ అక్షరం, ఇవి రెండు చేరితేనే రామ అనే పదం అవుతుంది. ఈ 2 మంత్రాలకి 2 అక్షరాలు ప్రాణమే. ఎలాగంటే ఓం నమో నారాయణాయలో రా అనేది తీసేస్తే గనక నాయనాయ నమో నాయనాయ అవుతుంది. దానికి అర్థం పొందుటకు వీలు లేదు అని అర్థం వచ్చేస్తుంది. ఓం నమ శివాయలో మా అనే అక్షరం తీసివేయడం వల్ల నశివాయ అవుతుంది. అంటే మంగళకరం కానిది అంటారు, అంటే అమంగళకరమైనది అని. కాబట్టి ఆ పదాలలో రా అనేది ఎంత ముఖ్యమైనదో, ఓం నమ శివాయలో మా అనేది ఎంత ముఖ్యమైనదో, ఆ రెండింటినీ కలిపితే అంత గొప్ప తత్వం కలిగి ఉంటుంది రామనామము అని చెప్పని శివకేశవుల ఏకీకృత మూర్తి నామమే ఈ రామనామం అని చెప్పబడుతుంది. అలాగే ఒకనొక సందర్భంలో పార్వతీదేవికి శివుడు ఉపదేశించిన మంత్రం కూడా రామ 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 అంటే 1000 సార్లు చెప్పినట్టు అవుతుంది అని. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అంటారు. అంటే ఒక్కసారి రామ అంటే ఒక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అన్నీ నశిస్తాయి అని చెప్పబడుతుంది అనమాట. అంటే 1000 సార్లు విష్ణు సహస్రనామాలు చెప్తాం కదండి, విష్ణు సహస్రనామోచ్చరణతో ఆ ఉచ్చారణకి సమానమైనది. రామ 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 అని 3 సార్లు పలికితే విష్ణు సహస్రనామాలు మొత్తం చదివినంత ఈక్వల్ అనమాట. కాబట్టి శివుడు నిరంతరం జపించే రామనామమే ఈ పార్వతీదేవి కూడా విని ఆ విధంగానే అందరికి లోకానికి కూడా కానీ రామనామం ఒక్కటే సకల పాపాలను హరించి సర్వ శుభాలను కలిగించగలిగేది అని చెప్పడం జరిగింది. రాముడు అవతరించిన రోజు శ్రీరామనవమి కాబట్టి ఆ సాత్విక దినంలో జయంతి అతని పుట్టినరోజుని పర్వదినంగా భావించి రాముణ్ణి పూజించటం కంటే మానవ జాతికి దాని
వీటికంటే గొప్ప మహాసంపద అంటూ ఏమీ ఉండదు. కానీ ఆ రోజైనా కనీసం ఆ రాముల వారిని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ స్మరించడానికి ప్రయత్నించండి. రాముడిలో గొప్ప గొప్ప లక్షణాలు అలవర్చుకోవాలి చాలా ఉన్నాయి అని చెప్పుకున్నా కదండి. వాటిల్లో కించిత్తు అంటే కొన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే అతను ఎటువంటి శత్రువులను కూడా క్షమించే గుణం ఉంది అనమాట. అంటే ఇతరులు మనల్ని తప్పు పట్టినప్పటికీ కూడా క్షమించడం నేర్చుకునే అనేది ఒకటి క్షమాగుణం అనేది అది ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండాలి అంటారు. అలాగే తన తండ్రికి దశరథునికి రాముడు ఆదర్శ కుమారుడు. తన తండ్రి ఏది చెప్తే అది తప్పనిసరిగా పాటించేవాడు. వనవాసానికి పంపినప్పటికీ కూడా తండ్రి నిర్ణయానికి ప్రశ్నించలేదు, క్వశ్చన్ చేయలేదు, ఎందుకు ఏమి అని కూడా తిరిగి సమాధానం క్వశ్చన్ ప్రశ్నించలేదట. తను చెప్పిన మాటని తన తండ్రి ఆజ్ఞగా గొప్పగా పాటిస్తూ అతను ఆదర్శ కుమారుడయ్యాడు. అలాగే సీతకు ఆదర్శ భర్త అనమాట. ఎల్లప్పుడూ కూడా భార్య అయినటువంటి సీతామాతను గౌరవించేవాడట. ఆమెను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఆమె చేయి వదలలేదు. ఆఖరికి రావణుడు సీతను అపహరించిన తర్వాత కూడా అతను విశ్రాంతి లేకుండా పోరాడాడు. రాముని ఈ గుణాలు మన జీవిత భాగస్వామిని గౌరవించాలి, వారిని రక్షించాలి మరియు వారికి విధేయత చూపాలి అని బోధిస్తాయి. ఎటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని అనుసరించినందుకే శ్రీరాముడు రామాయణంలో మర్యాద పురుషోత్తముడు అని పిలుచుకోబడ్డాడు. అతను వనవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత రాజ్యాన్ని చక్కబెట్టుకున్నాడు. ధర్మాన్ని ఎప్పుడూ కూడా అతను తప్పలేదన్నమాట. ఎప్పుడు సత్యవాది. అతను శ్రీరామచంద్రుడు ఒక మనిషిగానే పుట్టాడండి, తర్వాతే దేవుడయ్యాడు. అటువంటి ఆ మహానుభావుడు ఏనాడు కూడా అబద్ధం చెప్పలేదట. అతని జీవితంలో ప్రతి చర్య చిత్తశుద్ధికి చిహ్నంగా ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి అని బోధిస్తుంది. సో ఈ లక్షణాలు అనేటివి ప్రతి ఒక్కరూ కూడా ఈ 5 పాటించడానికి ప్రయత్నిస్తే గనక ఈ శ్రీరామనవమి నుండి కూడా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ ఈ రోజు చేసేసేయాలి, ఈ రోజు నుండి ఇలా ఉండిపోవాలి అనుకుంటారు. పాటించేది ఎంతమంది అనేది వాళ్ళ మనస్సాక్షికే తెలుస్తుంది. అలాగే ఒకానొక సందర్భం అంటే రామాయణంలో ధర్మాత్మ సత్యసంధశ్చ అంటూ రామునిపై ఒట్టు పెట్టి లక్ష్మణుడు బాణాన్ని ఇంద్రజిత్తు మీద ప్రయోగిస్తాడనమాట. అలా చేసిన తర్వాతే ఇంద్రజిత్తు ఓడిపోవడం జరుగుతుంది. రాముని ధర్మాత్మతకు సత్యసంధతకు అది ఒక గొప్ప నిదర్శనంగా చెప్పుకోబడుతుంది. ఏ కోణంలో చూసినా శ్రీరాముడు సామాన్యులకు, మాన్యులకు, యోగులకు, త్యాగులకు, మొత్తం విశ్వానికే ఆరాధ్యమూర్తి. రామునితో సమానమైన మరొక దైవం లేడని ఢంకా బజాయించి చాటి చెప్పాడనమాట కంచర్ల గోపన్న. ఆదర్శ మానవుడైన శ్రీరాముణ్ణి చక్రవర్తిగా, పురుషోత్తమునిగా, యోగీశ్వరుడిగా, పరమాత్మగా ఎవరు ఎలా భావిస్తే వారికి అలా సాక్షాత్కరించి వారిని రక్షిస్తాడు. అందుకే అందరూ రామరాజ్యం కావాలని కోరుకుంటారు. శ్రీరామ తత్వాన్ని గురించి రాయడం అనేది చాలా ఈజీ పని అయితే కాదండి. ప్రస్తుతానికి శ్రీరామనవమి కాబట్టి ఈ చిరు ప్రయత్నం అన్నమాట. ఇక శ్రీరామచరితమానస్ చదివితే గనక ఈ శ్రీరామనవమి నాడు ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేటివి తెలుస్తాయి. మనము ఇది వీడియో పూర్తి చేసే ముందు రామనవమి నాడు చెప్పుకునే కొన్ని మంత్రాలు అనేటివి ఉన్నాయి. ఒక 2-3 లైన్స్లో అనమాట. ఓం అంటే బాగా అతిగా పలకలేని వాళ్ళు కావచ్చు, అక్షరాభ్యాసం లేని వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నోటికి ఇంపుగా పలికే పదం రామ అని. శ్రీరామ, ఓ రామ అని ఒక పాటల రూపంలో పాడుకుంటారు. రామ 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 అని 3 సార్లైనా చెప్పుకుంటారు. లేదా రామాయ నమః, రామచంద్రాయ నమః అనుకుంటారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే, రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః అంటూ మనం శ్రీరామదాస్ సినిమాలో చూసుంటామండి. ఆ విధంగా అవి అయినా కూడా మంత్రాలే అనమాట. ఆ రామనవమి మంత్రాలు ఆ రోజు స్మరించిన, విన్నా, చెప్పుకున్న
కనీసం రామ అని పలికినా కూడా అంత గొప్ప ఫలితాన్ని వచ్చి మన పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. జై శ్రీరామ్.